హ్మ్. 2019లో ప్రారంభిస్తే ముగ్గురు ముఖ్యమంత్రులు ముచ్చటగా హ్మ్. అది 2023 అక్టోబర్ 21న 6 ఫీట్లు కిందకి కుంగిపోయింది. హ్మ్. హ్మ్. భూమి అడుగు భాగంలోంచి అంటే పునాదిలోంచి కట్టినటువంటి పునాదిలోంచి నిట్ట నిలువున 3.5 అడుగుల వెడల్పుతో అది చీలికైపోయింది. హ్మ్. ఇంకా ఆ ప్రాజెక్ట్ ఎందుకు పనికిరాదని చెప్పేసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది. ఇది ప్రకృతి కేసీఆర్ ప్రభుత్వానికి విసిరినటువంటి సవాలు. హ్మ్. ఇక్కడ టన్నెల్‌లో జరుగుతున్నటువంటిది ఏంటి అంటే హ్మ్, టన్నెల్ నిర్మాణ క్రమంలో హ్మ్. మొత్తం కూడా సొరంగ నిర్మాణ క్రమంలో హ్మ్, అనేక రకాల మట్టి, అనేక రకాల భౌతిక స్థితి ఎదురవుతుంటుంది. హ్మ్. 44 కిలోమీటర్ల మొత్తం టన్నెల్‌లో హ్మ్, 2008లో దాని నిర్మాణం ప్రారంభిస్తే రాజశేఖర రెడ్డి ఉన్నటువంటి గవర్నమెంట్‌లో. హ్మ్. అది దాదాపు అప్పుడు 24 కిలోమీటర్ల వరకు ఒక 52% పూర్తయింది. హ్మ్. కేసీఆర్ ప్రభుత్వంలో అదొక 11 కిలోమీటర్ల వరకి పూర్తయింది. మొత్తం హ్మ్. 10 సంవత్సరాల్లో. హ్మ్. ఆహ్, రిమైనింగ్ పని ఈ ప్రభుత్వం చేయడానికి పూనుకుంది. దానికి నిధులు కేటాయించారు. అయితే ఇక్కడ అన్నిటికంటే కీలకమైన విషయం ఏందంటే, గత 4.5 సంవత్సరాల నుంచి ఆ టన్నెల్‌లో ఒక భారీ సీపేజ్ జరుగుతుంది. సీపేజ్ అంటే హ్మ్. ఆహ్, టన్నెల్ రూప్ నుంచి ఏదైతే టన్నెల్ పైన ఉండేటటువంటి రూప్ కానీ, స్లాబ్ కానీ ఏదైతే పైభాగం ఉంటారో, హ్మ్. అయి పైభాగం నుంచి 4 సంవత్సరాల నుంచి నీళ్లు ధారాపాతంగా పోస్తున్నాయి. హ్మ్. అంటే ఆ నీటిని ఆ రోజున్నటువంటి ప్రభుత్వం కూడా గుర్తించలేదు. దానికి సంబంధించి హ్మ్. ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నీటిపారుదల శాఖ అధికారులు కానీ, హ్మ్. లేదా టన్నెల్ బోరింగ్ మిషన్‌కి సంబంధించినటువంటి నిపుణులు, ఉద్యోగస్తులు కానీ, హ్మ్. దాన్ని హ్మ్, గుర్తించవచ్చు. కానీ దాని యొక్క తీవ్రతని, దాని యొక్క ప్రమాద తీవ్రతని హ్మ్. అర్థం చేసుకోవడంలో మాత్రం చాలా తీవ్రంగా పొరపడ్డారు. హ్మ్. అంటే ఇక్కడేందంటే హ్మ్. అంటే హ్మ్. పదార్థ చైతన్యం కంటే మానవ చైతన్యం ఎల్లప్పుడూ వెనకబడి ఎందుకుంటుంది అంటే, దాన్ని అర్థం చేసుకోవాలి ఫస్ట్. దాన్ని నిశితంగా అర్థం చేసుకోవాలి. హ్మ్. అంటే మనం మనకుండేటటువంటి స్పీడ్‌తో, యావతో మనం గనక ముందుకెళ్తే, ఆ ప్రకృతి శక్తి ముందు హ్మ్. దాన్ని అర్థం చేసుకోకుండా, దాని నియమాలకు తగ్గట్టు దాని వద్ద మసలుకోకుండా గనక ఉంటే, అది దాదాపు అక్కడ ఉండేటటువంటి వాళ్ళు టీబీఎం ఉద్యోగస్తులు కానీ, లేకపోతే దానిలో పనిచేసేటటువంటి దాని అనుబంధ కార్మికులు కానీ, హ్మ్. అదొక భూకంపం వచ్చినటువంటి ప్రళయంతో అది కూలిపోయింది. హ్మ్. ఆహ్, అది దాదాపు టన్నెల్ పై రూప్ భాగం కూలినటువంటి ప్రాంతం నుంచి 3 కిలోమీటర్ల వరకు కూడా దాని డెబ్రీస్, దాని ప్రభావం, దాని తాకిడి హ్మ్. ఉంది అని చెప్పేసి దాంట్లో ఉండేటటువంటి హ్మ్, టీబీఎం టన్నెల్ బోరింగ్ మిషన్ నడిపేటటువంటి వాళ్ళు చెప్తున్నారు. హ్మ్. కాబట్టి అది మామూలు పద్ధతిలో కాంక్రీటుకి సంబంధించినటువంటి హ్మ్, షీల్డ్ కవర్లు హ్మ్. పెట్టేసి, లేతే ఐరన్ కవర్లు పెట్టేసి, మేము దానితో మూసేస్తామని చెప్పేసి, దానితో ఆ వరద ప్రవాహాన్ని పైనుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహాన్ని మేము అరికడతామని చెప్పేసి అనుకోని, కొంతమేరకు మూసేసేసి మరికొంత భాగాన్ని మూసేయడానికి ప్రయత్నం చేశారు. హ్మ్. కానీ అదే సందర్భంలో ఎప్పుడైతే టన్నెల్ బోరింగ్ మిషన్ సొరంగాన్ని తవ్వడం ఎప్పుడైతే మొదలెట్టిందో, అప్పుడు హ్మ్, ఆ భూమి మొత్తం అన్ని వైపులా కూడా కింద, పైన మొత్తం కూడా ఆహ్, అది కూలిపోయే సందర్భంలో ఒక భయంకరమైనటువంటి భూకంప క్రమం ఎప్పుడైతే పైనుంచి కింద పడి మొత్తం పైభాగంలో ఉండేటటువంటి 3 టన్నులు, 4 టన్నుల బండలు, అనేక రాళ్ళు ఎప్పుడైతే టీబీఎం పైనొచ్చేసి టీబీఎం మొత్తం పనికి రాకుండా నుజ్జు నుజ్జు ఎలా అయితే ఒక డెబ్రిస్‌గా, ఒక శిథిలాలుగా ఎలా అయితే మారిందో, హ్మ్. అది 3 కిలోమీటర్ల ప్రభావం ఉందంటే, పైన ఎంత భారీ ఒత్తిడితో కూడినటువంటి ఒక నీటి సరస్సు లాంటిదా? లేకపోతే భూగర్భంలో ఒక నీటి జలపాతం లాంటిదా?
ఒక నీటి రిజర్వాయర్ లాంటి ఇది ఖచ్చితంగా ఉంటుంది అది. అంతే. దాదాపు కొద్దిమంది మాట్లాడేది ఒక సెకనుకు 300 లీటర్లు, కొద్దిమంది మాట్లాడేది చెప్పేది ఒక సెకనుకు 8,000 లీటర్ల నీళ్ళు వస్తుందని చెప్పేసి. ఇలా కాలంలో చూస్తే ఒక గంటలో మిగతా సమయంలో చాలా భారీ ఎత్తున నీరు వస్తుంది. అవును. అంటే అది 14 కిలోమీటర్ దూరంలో బయట నుంచి దాని స్థానం ఉంది. 13.14 దగ్గరలో. అయితే అక్కడ దాదాపు 10.5 వరకు 7 వరకు అంటే 10 కిలోమీటర్ నుంచి 700 పాయింట్ల వరకు కూడా నీరు లేదు. 10.95 నుంచి మళ్ళీ నీరు 1.5 నుంచి దాదాపు 2 మీటర్ల వరకు వచ్చింది. అంటే దాదాపు ఒక 3 మీటర్ల దాటి కూడా 1.5 మీటర్ల అడుగులు ఉంది. ఇంకా మనం 11.500 ఆ దగ్గరికి కనుక వెళ్తే అంటే 14 కిలోమీటర్ల దూరంలో అది ఉంటే 11వ కిలోమీటర్ దాటి కొద్ది దూరంలో 2.5 నుంచి దాదాపు ఆ పైన అడుగుల నీళ్లు మనకు కింద కనిపిస్తున్నాయి. బురద నీళ్లు మొత్తం. అంటే పైనుంచి వస్తున్నటువంటి సీపేజ్ రాను రాను పెరుగుతుంది. అది 14వ కిలోమీటరు 13.900 నుంచి 700, 600, 800 నుంచి దాదాపు ఇక్కడి వరకు కూడా మనకు నీళ్ళు వస్తున్నట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే నీటి సీపేజ్ పెరుగుతుంది. అంటే ఇలాంటి సీపేజ్ను టీబీఎం యంత్రాంగం కానీ, లేకపోతే నీటిపారుదల యంత్రాంగం కావచ్చు, లేకపోతే అక్కడ ఉండేటటువంటి వాళ్ళు కావచ్చు, దాన్ని అరికట్టడం అనేటటువంటిది చాలా కష్టం. కాబట్టి దీన్ని భూగర్భ శాస్త్ర నిపుణులు అంటే జియాలజిస్టులు కానీ, లేకపోతే జియాలజిస్టుల కంటే ఎక్కువగా కూడా వాళ్ళు భూమి స్వభావానికి సంబంధించి మాత్రమే చెప్తారు. కానీ ఆ నీటిని ఎలా బంధించాలి, నీటిని ఎలా అరెస్ట్ చేయాలి అనేటటువంటి విషయం అది టీబీఎం పరిధిలో కానీ మిగతా దాని పరిధిలో కూడా లేదు. అది ఎవరు చెప్తారు అంటే ఆ షియర్ జోన్కు సంబంధించినటువంటి దాంట్లో ఇలాంటి టీబీఎం టన్నెల్ బోరింగ్ మిషన్స్ ఏదైతే నడుస్తుందో ఆ నడిచేటటువంటి క్రమాన్ని ఆ క్రమాన్ని ఏదైతే ఇంతకంటే పెద్ద ప్రవాహాన్ని కూడా ఎవరైతే మూసేయగలుగుతారో అలాంటి వాళ్ళు మాత్రమే చెప్పగలరు. కాబట్టి ఇక్కడ ఆ మట్టి స్వభావం ఏంటి అంటే ఇప్పుడు మనం దాదాపు మార్చి మాసంలోనే ఎంత నీళ్ళు వస్తున్నాయి అంటే మనకి వర్షాకాలం జూన్ నుంచి జూలై నుంచి దాదాపు అక్టోబర్ వరకు భారీ వర్షకాలం వస్తుంది. మరి ఆ వర్షకాలం కనుక ఏదో సిమెంట్ ప్యాక్స్తో మిగతా విషయాలతో లేదా ఐరన్ షీట్స్తో దాన్ని మూసేస్తే వర్షకాలం చాలా భారీ ఎత్తున దాని ఉపరితలంలో అంటే ఆ గుట్టకు ఉపరితలంలో లేదా ఆ గుట్టకి వచ్చేటటువంటి లేదా ఆ ప్రాంతానికి వచ్చేటటువంటి నీరు వచ్చేటటువంటి భూగర్భంలోంచి నీరు వచ్చేటటువంటి రిడ్జ్ ప్రాంతాలన్నీ ఉంటాయి. అంటే చాలా అది మనకేంటంటే పరివాహ ప్రాంతాలన్నీ కూడా చాలా దూరం నుంచి వస్తుంటాయి. అప్పుడు మరింత సమస్య అవుతుంది. ఇప్పుడు ఏదో పద్ధతిలో మనం దాన్ని ప్యాక్ చేసినా ఇది వర్షాకాలం ఖచ్చితంగా ఇంతకంటే అది చాలా భారీ ఎత్తున చాలా పెద్దదవుతుంది. ఎక్కడైతే కాళేశ్వరంలో ప్రమాదం జరిగిందో అంటే ప్రకృతిని అంచనా వేయడంలో, ప్రకృతి నియమాలను పాటించకపోవడంలో, ప్రాణహిత దగ్గర కట్టాల్సినటువంటి ప్రాజెక్ట్ని అంటే మంచి పునాది, గట్టి పునాది, బండరాళ్ళు, నీటి అడుగు భాగంలో ఉండేటటువంటిదంతా కూడా చాలా అత్యంత దృఢమైనటువంటి పునాది చోట కాకుండా ఎక్కడైతే ఇసుక నేలపైన మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఏదైతే కట్టామో ఆ 3 బ్యారేజీలు కూడా ఈరోజు లీకేజీలు, సీపేజీలు ఇలాంటివి ఉన్నాయి భూగర్భంలో. ఇది టన్నెల్ పైభాగం నుంచి వస్తుంటే అది భూగర్భంలోంచి వస్తుంది. కాబట్టి ఆ 3 ప్రాజెక్టులలో కూడా ఎన్డిఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ జాతీయ ప్రాజెక్టుల భద్రతా సంస్థ ప్రతి చుక్కను తీసేయమని చెప్పింది. అదొక పెద్ద సవాలు కేసీఆర్ సమయంలో. రేవంత్ రెడ్డి ప్రభుత్వ కాలంలో ఈరోజు ఆ ప్రాకృతిక నియమాన్ని అర్థం చేసుకోవడంలో ఉన్నటువంటి వైఫల్యం వల్ల ఈ సమస్య వచ్చింది. 4.5 సంవత్సరాల నుంచి సీపేజ్ వస్తుందని తెలుసు, కానీ ఆ సీపేజ్ని, ఆ భారీ లీకేజ్ని
ఆ భారీ లీకేజ్ని, అంటే సెకన్కి నిమిషానికి ఇన్ని వేల లీటర్లు అనేది కూడా మామూలు విషయం కాదు. ఇప్పుడు దాదాపు సమ్మర్, మంచి సమ్మర్ కాలంలోనే ఉన్నట్టు, మార్చి దగ్గరగా ఫిబ్రవరి చివరిలో అంటే. ఇప్పటికే దాదాపు హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల అనేక ప్రాంతాల్లో నీటి కరువు ఏర్పడింది. అనేక అపార్ట్మెంట్లో దాదాపు 10-15 ట్యాంకర్లు వాడుతున్నారు. ఒక మనిషికి 3,000 రూపాయల నీటి బిల్లును వసూలు చేస్తున్నారు. అంటే ఇది దాదాపు ఒక సమ్మర్ మంచి స్థితిలోనే ఉన్నాం మనం. బోర్లన్నీ కూడా చాలా లోతుకేస్తున్నారు. ఇదే సందర్భంలో పోలవరం పైన కూడా ఒక భయంకరమైనటువంటి సవాలు, ఇలాంటి సవాలే ప్రకృతి విసురుతుంది. పోలవరం దగ్గర ఏం జరిగింది? ఏదైతే డయాఫ్రమ్ వాల్, కాళేశ్వరం మేడిగడ్డలో నీటి ప్రవాహం ఉపరితలం నుంచి 28 లక్షల క్యూసెక్కుల నీరు పైనుంచి వస్తే, అంటే నదిలో వస్తే, గోదావరిలో భూగర్భంలో కూడా ఒక నది ప్రవహిస్తుంటుంది. భూమి పైన ఎట్లయితే నది ప్రవహిస్తుంటుందో భూగర్భంలో కూడా నది ప్రవహిస్తుంది. భూగర్భంలో ఇంకా లోతైనటువంటి భూగర్భ లోతుల్లో బండరాలు కానీ, మిగతావి కానీ, అడ్డుకట్టలు కానీ, లోతైనటువంటి ఒక గట్టి పునాది లేనటువంటి చోట దాని ప్రవాహ తీరులో హెచ్చు తగులుంటుంది. కానీ అక్కడ కాళేశ్వరం దగ్గర లోతు అడుగు భాగంలో అంత ఇసుకనే, కాబట్టి లోతు లోపల కూడా ఒక భయంకరమైనటువంటి నది ప్రవహిస్తుంటుంది. సేమ్ ఈరోజు పోలవరంలో కూడా గతంలో నిర్మించినటువంటి డయాఫ్రమ్ వాల్ భూగర్భంలో పోలవరం ప్రాజెక్టులో 460 కోట్లతో నిర్మించినటువంటి డయాఫ్రమ్ వాల్ భూమి అడుగు భాగంలో కట్టింది ఏదైతుందో అది మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ఇదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు 2027 కల్లా నేను ప్రాజెక్టును పూర్తి చేస్తా అని చెప్పేసి ఇంజనీర్ల పైన ఒక డెడ్ లైన్ విధించాడు. దాని ఒత్తిడి అనకూడదు, డెడ్ లైన్. అంటే డెడ్ లైన్లో చాలా ప్రమాదాలు జరుగుతాయి. ఇదే రకమైనటువంటి డెడ్ లైన్ కాళేశ్వరంలో కేసీఆర్ విధించాడు. ఎవరు? ఇంజనీర్లందరిపైన. ఇంజనీర్లందరి అభిప్రాయాలు కానీ, ఇంజనీర్లందరి డిజైన్లకు కానీ ఏమీ అవకాశం లేకుండా చాలా శరవేగంగా 3-4 సంవత్సరాల్లో నేను ప్రాజెక్టులో ఒకే ఒక్కరోజు 180,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ను మొత్తం నింపేస్తాను అని చెప్పేసేటటువంటి ఒక భయంకరమైనటువంటి ఒత్తిడిని ఇంజనీర్ల పైన పెట్టేసి ఆ ప్రాజెక్టు యొక్క భవిష్యత్తు దాదాపు ఈరోజు 30,000 కోట్ల రూపాయల భవిష్యత్తు, అన్నారం, మెడిగడ్డ, సుందిల్ల, పంప్ హౌజులు, స్పిల్వేలు అన్నీ కలిపి. సేమ్ ఇదే పరిస్థితి పోలవరంలో 2027లో నేను నిర్మాణం పూర్తి చేస్తా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. మేము చాలా డిబేట్స్లో చూస్తే, అనేక ప్రభుత్వ నిర్ణయాలు కనుక చూస్తే చాలా అప్రస్తుతంగా, అసంబద్ధంగా కూడా అనిపిస్తుంది. కాబట్టి అక్కడ పోలవరంలో కూడా ప్రకృతికి సంబంధించినటువంటి విషయాల్లో కనుక ఇదే తప్పు, ఏదైతే కాళేశ్వరంలో చేసినటువంటి తప్పు, అంటే భౌగోళిక స్థితిని అంచనా వేయకుండా, అంటే జియోలాజికల్ కండిషన్, భూగర్భంలో ఉండేటటువంటి వాస్తవ పరిస్థితిని కనుక అంచనా వేయకుండా, ఇంజనీర్లకు స్వేచ్ఛనివ్వకుండా, ప్రపంచ స్థాయి ప్రముఖులకి, అంటే ప్రపంచ స్థాయి ప్రముఖులు అని ఎందుకంటున్నామంటే అది రాజకీయ నాయకులు నిర్ణయించాల్సిన విషయాలు కాదు. కాబట్టి ఈ టన్నెల్ నిర్మాణంలో కూడా ఆ నీటికి సంబంధించినటువంటి సీపేజ్ని కానీ, ఆ భారీ లీకేజ్ని కానీ పరిశీలించడంలో, దాన్ని అరికట్టడంలో నీటిపారుదల శాఖ కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి టన్నెల్ బోరింగ్ నిర్వహణ యంత్రాంగం కానీ, స్థానికంగా ఎవరు నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి దీన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇది ఇప్పటి వరకు వెల్లడి కానటువంటి విషయాలు. కాబట్టి ఇది ఖచ్చితంగా నీటిపారుదల శాఖ ఇది ఖచ్చితంగా ఈ లోపాన్ని, ఈ వైఫల్యాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కనుక మనం గుర్తించకపోతే ఆ షియర్ జోన్ అంటే మొత్తం మట్టి అంతా చాలా వదులుగా ఉంటుంది, బంకగా, చాలా వదులుగా. అంటే దానిలో రంధ్రాలు ఉంటాయి, దానిలో సున్నితమైన మట్టి ఉంటుంది, దానిలో నీటి ప్రవాహానికి అనుగుణమైనటువంటిది ఉంటుంది. అంటే ఎప్పుడైనా నీరు దేన్ని అనువుగా చేసుకుంటుందంటే, ఎక్కడైతే వదులుగా ఉంటుందో మట్టి, స్పేస్ ఉంటుందో, ఆ మట్టిలో నీరు వెళ్ళడానికి, గాలి వెళ్ళడానికి, నీరు వెళ్ళడానికి గ్యాప్ ఉంటుందో, ఎంత సూక్ష్మమైనటువంటి గ్యాప్ కానీ, ఆ సూక్ష్మమైనటువంటి గ్యాప్ను మెల్లిమెల్లిగా అది పెద్దదిగా చేస్తుంది. ఎందుకు మొన్నటి వరకు 4 సంవత్సరాల పాటు సీపేజ్ అలానే ఉంది, 4 సంవత్సరాల పాటు ఎందుకు కూలలే అంటే, 4 సంవత్సరాల్లో ఉన్నటువంటి సీపేజ్ మెల్లిమెల్లిగా పెద్దదవుతూ, దాని నీటి ఊట విపరీతంగా పెద్దదవుతూ
ఎప్పుడైతే టీబీఎం టన్నెల్ బోరింగ్ మిషన్ 3-4-5 గంటల్లో, అంటే కొన్ని రోజులుగా, ఒక 4 రోజులుగా పని మొదలు పెట్టిందో, అప్పటి నుంచి టన్నెల్ బోరింగ్ మిషన్ పైన ఉండేటటువంటి రూపు విపరీతమైనటువంటి కదలికలకు గురైంది. అంటే టన్నెల్ బోరింగ్ మిషన్ పనిచేస్తున్నటువంటి సమయంలో ఎలా ఉంటుంది అంటే, అది కూలినప్పుడు ఎలా అయితే భూకంపం ఉంటుందో, ఇలాంటి లూజ్ సాయిల్, ఇలాంటి షియర్ జోన్ ఉన్నటువంటి సాయిల్, షియర్ జోన్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. షియర్ జోన్లో కూడా దాదాపు 10-20 రకాల మట్టి స్వభావాలు, ఆ సందుల్లోంచి, ఆ మట్టి పొరల్లోంచి నీళ్లు వెళ్ళేటటువంటి ఖాళీ స్పేసు, ఇవన్నీ రకరకాలుగా మనం దానికి సంబంధించినటువంటి ఆ షియర్ జోన్ జియాలజీ, ఆ భూగర్భ శాస్త్రాన్ని కనుక చదివితే మనకు క్లియర్గా అర్థమైపోద్ది. కాబట్టి ఇక్కడ ఈ 3 భారీ ప్రాజెక్టుల్లో ముగ్గురు ముఖ్యమంత్రుల్ని, అటు కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావును కానీ, ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎస్ఎల్బిసి కానీ, లేదటు 2027 వరకు నిర్మిద్దామని చెప్పేసి డెడ్ లైన్ పెట్టుకున్నటువంటి చంద్రబాబును కానీ, పోలవరం కింద ఉండేటటువంటి పోలవరం పైన ఏదైతే విపరీతమైనటువంటి నీటి ప్రవాహం ప్రవహిస్తుంది,